మనకి మొన్నటి వరకు ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య యుద్ధం ఏదైతే ఉందో అది నేనే ఆపాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ డప్పు కొట్టుకుంటా ఉన్నాడు కదా. అయితే దీని గురించి ఈరోజు రాజ్యసభలో జయశంకర్ గారు అసలు ఏం జరిగిందనే దాని గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే మరి ఆయన చెప్తుంది ఏంటంటే, మనకి ఇప్పటి వరకు డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ గారితో ఆ యుద్ధం గురించి ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు అని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేశారు. అయితే కాకపోతే ఇక్కడ ఒకటి ఏంటంటే, 9వ తారీఖు వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఫోన్ చేసి మాట్లాడాడంట. అయితే ఆయన ఏం చెప్పాడంట, ఇప్పుడు మీ మీదకి వీళ్ళు పాకిస్తాన్లో చూస్తుంటే భారీ అటాక్ చేయడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు అణుబాంబులు వేయడానికి కూడా మరి సిద్ధంగా ఉన్నారు, మరి దీని గురించి మరి మమ్మల్ని మాట్లాడమంటారా లేదు అంటే మీరు చూసుకుంటారా అని చెప్పేసి అడిగారంట. అయితే మన వాళ్ళు ఏం చెప్పారు, సో వాళ్ళని ఎలా ఉంచాలో సో అది మాకు తెలుసు, సో కాబట్టి మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి ఫోన్ పెట్టేశారంట. అయితే మరి ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో దాని తర్వాత అరగంటలోనే సెటప్ మొత్తం రెడీ అయిపోయింది. సో దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ ఎయిర్ బేస్లను మొత్తాన్ని కూడా ధ్వంసం చేసాం. సో మరి దాని తర్వాత వాళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో అణుబాంబులు వేయడానికి అని చెప్పేసి ఆ కైరానా హిల్స్కి సంబంధించి ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా కొల్లగొట్టేసాం. సో మరి దీని తర్వాత ఏం జరిగింది సో తెలిసిందే కదా. సో కాబట్టి ఇప్పుడైనా అర్థమైంది కదా. సో మరి వాళ్ళు ఎంత అటాక్కి రెడీ అయినా సరే వాళ్ళని తిప్పి కొట్టడానికి ఇండియన్ ప్రభుత్వం అలాగే ఇండియన్ ఆర్మీ ఎప్పుడు కూడా రెడీగానే ఉంటాయి అని చెప్పాలి.